నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ బాలు సిరినేని. ప్రముఖ సినీ నటుడు దర్శక నిర్మాత ఆర్ నారాయణమూర్తి అస్వస్థతకు లోనయ్యారు. హుటాహుటిన ఆయన హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. డాక్టర్ బీరప్ప ఆధ్వర్యంలో నారాయణమూర్తికి చికిత్స కొనసాగుతుండగా ఆయన క్రమంగా కోలుకుంటున్నట్లు డాక్టర్లు వెల్లడించారు. దశాబ్దాలుగా హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా విప్లవ సినిమాలతో పాటు సామాజిక నేపథ్యం ఉన్న సినిమాలు తెరకెక్కిస్తూ పీపుల్ స్టార్గా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు నారాయణమూర్తి. ఆయన ఆరోగ్యంగా తిరిగి రావాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు అభిమానులు. ప్రజాభవన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో తెలంగాణ కాంగ్రెస్ నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకులతో కలిసి వర్ధన్నపేట శాసనసభ్యులు, విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు హాజరయ్యారు. ఈ సమావేశంలో రైతుల రుణమాఫీ అమలుపై తెలంగాణ పీసీసీ చర్చించింది. ఈ నెల 21, 22, 23వ తేదీల్లో వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో నిర్వహించనున్న భారత దివ్యాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యవర్గ సమావేశాలను విజయవంతం చేయాలని భారత దివ్యాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ పిలుపునిచ్చారు. వరంగల్ జిల్లా చివ్వెంల మండలం గుంపుల గ్రామంలో దివ్యాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాలు రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొల్లూరు ఈదయ్య బాబు అధ్యక్షతన జరిగింది. సమావేశానికి భారత దివ్యాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వికలాంగులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ దివ్యాంగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ వరకు భారత దివ్యాంగుల హక్కుల పరిరక్షణ సమితి పాదయాత్ర నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నట్లు తెలిపారు. పాదయాత్ర విధి విధానాలపై ఈ నెలలో జరిగే రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో చర్చించి ఉద్యమ కార్యాచరణ ప్రకటించనున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా కార్యవర్గ సభ్యుడు గోగుల శేఖర్ రెడ్డి, సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మున్నా మధు యాదవ్, జిల్లా మహిళా వీరమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఏదైతే ఈ నెల 21, 22, 23 తేదీల్లో వరంగల్ జిల్లా వర్ధన్నపేట కేంద్రంగా తలపెట్టినటువంటి రాష్ట్ర కార్యవర్గ సమావేశాలను విజయవంతం చేసేటటువంటి అంశం మీద ఈరోజు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ముఖ్య కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చేసినటువంటి అంశాలైనటువంటి ప్రధానంగా పెన్షన్ పెంపు విషయానికి వచ్చేసరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వచ్చే నెల నుంచి వికలాంగులు కానీ, వృద్ధులు కానీ, వితంతువులు కానీ అందరూ కూడా డబల్ పెన్షన్ తీసుకుంటారని చెప్పేసి ఆనాడు పీసీసీ అధ్యక్షుల హోదాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే స్పష్టంగా ప్రకటన చేసింది ఉంది, స్పష్టంగా హామీ ఇచ్చింది ఉంది. ఎన్నికల మేనిఫెస్టోలో చేసినటువంటి అంశాలు ఉన్నప్పటికీ 7 నెలలు గడువు వస్తున్న అధికారంలోకి వచ్చి ప్రభుత్వం 7 నెలలు అవుతున్నప్పటికీ కూడా ఇంతవరకు కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తూ 7 నెలలు కూడా వికలాంగుల సమాజానికి రేవంత్ రెడ్డి సర్కారు వెలగబెట్టింది ఏమీ లేదు. కాబట్టి హక్కుల సాధన కోసం, ఆత్మగౌరవం కోసం, రాజ్యాధికారంలో భాగస్వామ్యం కొరకు ప్రజాస్వామ్య పద్ధతిలో మేము యొక్క పోరాటాన్ని ఉధృతం చేయాలనేటువంటి సంకల్పంతో ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ నియోజకవర్గాన్ని టార్గెట్ చేసి, ఎందుకంటే వికలాంగుల సమాజం కొడంగల్ నియోజకవర్గంలో ఓటు వేయడం వల్లనే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే గెలుపొందిండు. ఒక రేవంత్ రెడ్డి గారు కాదు, తెలంగాణలో ఉన్నటువంటి 119 మంది ఎమ్మెల్యేలు కూడా వికలాంగుల ఓట్లతోని ఎమ్మెల్యేలు కాకుండా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరు లేరు. వికలాంగుల సమాజం కేవలం రాజకీయ పార్టీలు ఓట్ బ్యాంక్ రాజకీయాలకి వాడుకుంటూ వికలాంగుల సమస్యల మీద చట్టసభలలో చర్చించట్లేదు. కాబట్టి మా యొక్క బాధను, మా యొక్క వేదనను, మేము పడుతున్నటువంటి కష్టాలు ప్రభుత్వాలకు తెలియాలి, పార్టీలకు తెలియటువంటి సంకల్పంతో నెల 21, 22, 23 తేదీలో వరంగల్ జిల్లా కేంద్రంగా రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నిర్వహించుకుంటున్నాం. రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు కూడా ప్రధానమైనటువంటి ఎజెండా ఏదైతే ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ నియోజకవర్గంలో ఆ కొడంగల్ నియోజకవర్గం నుంచి బతుకు జీవుడాంటూ కాలం వెల్లడిస్తూ దుర్భర జీవితాలు గడుపుతున్నటువంటి మా వికలాంగుల బోడీ రాష్ట్ర ముఖ్యమంత్రి జరిగినటువంటి సంకల్పంతో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ నియోజకవర్గం నుంచి ఏదైతే చట్టాలు చేసేటటువంటి శాసనసభ ఉందో ఆ శాసనసభ వరకు, అంటే కొడంగల్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ వరకు కూడా ప్రపంచ చరిత్రలోనే కనీని వెరగని రీతిలో వికలాంగుల సమాజం పాదయాత్ర చేసేందుకు సన్నద్ధమవుతుంది. ఆ పాదయాత్రను దిగ్విజయం ఏ విధంగా చేయాలి, ఆ యొక్క పాదయాత్ర యొక్క కార్యాచరణ ఏంటనేటటువంటి రేపు జరిగేటటువంటి రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో కూడా మేము సుదీర్ఘంగా చర్చించి మా ప్రధానమైనటువంటి డిమాండ్ కూడా ప్రభుత్వానికి పెద్ద తలనొప్పి కూడా కాదు,
స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని పార్లమెంట్ ఎన్నికల ముందు ఎవరైతే ఈనాడు ముఖ్యమంత్రి ఉన్నారో రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పినటువంటి విషయం సమాజానికి కూడా తెలుసు. కానీ అధికారంలోకి వచ్చింది ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 7 నెలలు గడుస్తుంది. పార్లమెంట్ ఎన్నికలు కూడా వికలాంగుల సమాజం మద్దతు కోరి 8 పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించారు. కానీ వికలాంగుల సమాజానికి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించే అంశం మీద అసెంబ్లీ ప్రత్యేక సమావేశం పరచడం కానీ రిజర్వేషన్ కల్పించేందుకు ఒక కార్యాచరణ కూడా ప్రభుత్వం తీసుకోకపోవడం పట్ల మేము విచారం వ్యక్తం చేస్తూ ఖచ్చితంగా రాబోయే పంచాయతీ ఎన్నికలనే కాదు, పంచాయతీ నుంచి మొదలు పెడితే పార్లమెంట్ వరకు కూడా మాకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించాలని చెప్పేసి శాంతియుత మార్గంలో ప్రజాస్వామ్య పద్ధతిలో మేము పోరాటాలు చేస్తుంటే మా యొక్క పోరాటాలను పోలీసు నిర్బంధాలతోని అక్రమ అరెస్టులతోని అక్రమ నిర్బంధాలతోని ప్రభుత్వం అణచివేయాలని చూస్తుంది. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా కుతంత్రాలు చేసినా భయపడే ప్రసక్తే లేదు. శాంతియుత మార్గంలోనూ మరి కొడంగల్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ వరకు ఎన్ని ఆటంకాలు సృష్టించినా ఎన్ని ఇబ్బందులు సృష్టించినా ప్రపంచ చరిత్రలోనే కనీవిని ఏర్పడిన రీతిలో మరి మా యొక్క పాదయాత్ర కూడా ఉండబోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారికి వికలాంగుల సమాజం మీద చిత్తశుద్ధి ఉంటే నిజంగా ముఖ్యమంత్రి గారు వికలాంగుల సమాజం గురించి ఆలోచన చేసే వ్యక్తి అయితే ఆయనకు ఒకటే మేము చెప్పేది కూడా డిమాండ్ చేసేది కూడా మా పట్ల చిత్తశుద్ధి ఉంటే ఏదైతే మీరు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం వికలాంగుల పెన్షన్ని మన 4,000 పదాల నుంచి తక్షణమే 6,000 పదాల రూపాయలు పెంచాలి. అదేవిధంగా మీరు చెప్పినటువంటి ప్రాతిపదికనే తెలంగాణ రాష్ట్రంలో బతుకు జీవుడా అంటూ బడిమిట్లు కూడా ఎక్కలేనటువంటి మా వికలాంగుల సోదరులు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో మరో దారుణం చోటు చేసుకుంది. మొన్న కానిస్టేబుల్ అప్పారావు ఘటన మరవక ముందే తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. మద్దిలపాలెం జంక్షన్ వద్ద హై డ్రామా నడిచింది. ట్రాఫిక్ పోలీసులపై వీరంగం సృష్టించారు అధికార టీడీపీ పార్టీ నేతలు. నేను మంత్రి తాలూకా అంటూ హల్చల్ చేశారు. అర్ధరాత్రి మద్యం మత్తులో పోలీసులపై మందుబాబులు మద్దిలపాలెం నడిరోడ్డుపై నానా దుర్భాషలాడారు. కొద్దిసేపు ట్రాఫిక్ పోలీసులతో అధికార పార్టీ నేతలు వాగ్వాదానికి దిగారు. కేంద్ర రాష్ట్ర మంత్రుల పేర్లతో పోలీసులను బెదిరిస్తున్న వైనం. తాగి కారు నడిపిన సదరు వ్యక్తులపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే ఎస్ఐ, సిఐ, సిపిలను వీఆర్కు పంపిస్తామని వార్నింగ్ ఇచ్చిన నేతలు. కాగా టీడీపీ నేతలపై చర్యలు తీసుకునేందుకు సిపి వెనకాడుతున్నారని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణ కేంద్రం చావిడి వద్ద మొహర్రం పీర్ల సలాంను అందుకునే క్రమంలో చెలరేగిన వివాదం విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ఇరు వర్గాల పెద్దలతో చర్చించారు. పండుగ వేళ అందరూ కలిసిమెలిసి ఉండాలని, గొడవలకు వెళ్తే మనమే నష్టపోతామంటూ సర్ది చెప్పారు. దీంతో శాంతించిన ఇరు వర్గాలు వివాదానికి ముగింపు పలికారు. అనంతరం మళ్లీ పీర్ల ఊరేగింపు ప్రారంభమైంది. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం వెల్మల్ గ్రామంలో అర్ధరాత్రి దొంగల బీభత్సం సృష్టించారు. రాత్రి ఇళ్లలోకి దొంగలు చోరీకి పాల్పడిన విజువల్ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. తాళాలు వేసిన 3 ఇళ్లలో భారీ చోరీకి పాల్పడ్డారు. సుమారు 20 తులాల బంగారం, 18 తులాల వెండి, 11 లక్షల నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. ఆనవాళ్లు తెలియకుండా 3 ఇళ్లలో దొంగలు కారం పొడి చెల్లారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీంకు సమాచారం ఇచ్చారు. చోరీకి గురైన 3 ఇళ్లలో క్లూస్ టీం ఆధారాలు సేకరించారు. ఒకే రాత్రి గ్రామంలోని 3 ఇళ్లలో చోరీకి పాల్పడడంతో గ్రామంలో భయాందోళన నెలకొంది. ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లా జియమ్మవలస మండలం జోగులడుమ్మలో ఫీల్డ్ అసిస్టెంట్ను టీడీపీ ఎంపీపీ ఫోన్లు చేసి వేధిస్తున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జోగులడుమ్మలో ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్న బూరి నాగమణిని ఎంపీపీ బొంగు సురేష్ రాత్రి ఫోన్లు చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ వేధిస్తున్నాడని ఆరోపించింది. ఈ సందర్భంగా బాధితురాలు నాగమణి మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. నువ్వు వైసీపీకి అనుకూలంగా పనిచేశావు, నీ ఉద్యోగం తీసేస్తామని బొంగు సురేష్ బెదిరిస్తున్నాడని నాగమణి తెలిపింది. సార్ ఇప్పుడు ఏమొచ్చి టీడీపీకి వచ్చి మళ్ళీ అదే ఎంపీపీ టీడీపీకి వచ్చిన వెంటనే నా మీద వేటు మొదలు పెట్టారండి. ఈసారి నేను వైసీపీ దాన్ని అంటూ నన్ను వేధిస్తూ అతను సాంబార్కి పిలిచి విపరీతమైన మాట్లాడుతూ రాజీనామా చేస్తావా చెయ్యమనుకొని మా ఊరు 9 మంది అతని అనుసరులు 9 మందితో పట్టిన మేము మొదలు పెట్టేసి మా ఊర్లో నాతో ఎవరు మాట్లాడినా నాకు ఎవరు సపోర్ట్ చేసిన వాళ్ళకి గవర్నమెంట్ వచ్చే పథకాలన్నీ ఆపేస్తుందని చెప్పారు సార్. మాకు ఈ ఊర్లో ఒక దీనిలాగా మేము ఉద్దించి కొట్టేశారు సార్. నిన్ను ఎవరు కాపాడుతారో చూస్తామనేసి మా మీదేమొచ్చి నిఘా పెట్టి నన్ను 9వ తేదీని దండోరు వేయించారండి ఎంక్వైరీ అనేసి. 10వ తేదీని వచ్చేసరికి ఆ ఎంక్వైరీ పిటిషన్ దారులు ఆ 9 మంది అతను అనుసరితో
పోలీసులు పెట్టి మరి ఒక రూమ్ లో ఎంక్వైరీ జరిపించేసి నాకేమొచ్చి 11వ తేదీ అయ్యేసరికి 10వ తేదీ జరిపించి 11వ తేదీకి నాకేమొచ్చి సస్పెండ్ ఆర్డర్ ఇచ్చేసి విధుల నుండి తొలగించామని కొత్త ఆయన దగ్గర ఒక 5 లక్షలు తీసుకొని పోస్టింగ్ వేసేస్తున్నారు సార్. నాకు చాలా అన్యాయంగా ఊర్లో ఎవరు ఒక్కరు అడిగినా సరే వాళ్ళకి కన్సల్ ఆపేస్తామని బెదిరించారండి. సర్పంచ్ కూడా ఇదంతా సర్పంచ్ తీర్మానం ఇచ్చారు సార్. సర్పంచ్ తీర్మానం ఇచ్చి జనాలు మేమైతే సంతకాలు అయితే పెట్టిస్తామని ఇదిగోండి ఇచ్చారు. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాం సార్. ఎమ్మెల్యే మేడంకి సార్, మేడం ఇదిగోండి ఎంతమంది నాకు సపోర్ట్ చేసి సంతకాలు పెట్టారు, మీరే న్యాయం చేయండి మేడం అని అంటే ఆ పిటిషన్ దాన్ని తీసుకొని వస్తేనే నేను చేయగలను, లేకపోతే నేనేం చేయలేను అనేసి ఎంపీ మీదే పెట్టేస్తుంది సార్. ఈ ఎంపీ వైసీపీ టైంలో నుండి నాకు నైట్ పూట ఫోన్లు మాము చేసి వాళ్ళు సార్ ఇబ్బంది పెట్టి వాళ్ళు అతనికి ఇదాము లేదు అనేసి ఇప్పుడేలా నా మీద కక్ష తీర్చుకుంటున్నాడు సార్. ఎవరు ఇదవకుండా ఊర్లో నేను తలెత్తుకొని తిరగలేకపోతున్నాను సార్. నాకు ఒక పోలియో చెల్లుంది, ఒక అత్తయ్య ముసలావిడ, మాకు తల్లిదండ్రులు ఎవరు లేరు, నేను మా ఆయన 2 పిల్లలు వాళ్ళు పెట్టుకొని ఉంటున్నాను సార్. దానికి పట్టుకొని ఎక్కడికి నేను వెళ్ళలేమనుకుని ఆవిడ దగ్గర ప్రాధాన్యపడినా కూడా ఎవరో మా పాపను పోలియో పాపను తీసుకుని వెళ్ళి మేము కనీసం ఇవ్వలేమని అన్నా నేనేమో మాకు అధిక ఎవరైనా ప్రాధాన్యపడినా సరే నేనేం మాట్లాడలేను, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆడుకానిస్తుంది సార్. నాకు ఎవరు న్యాయం చేస్తారు సార్? నేను ఇప్పుడు పోలియో పిల్లలు పట్టుకొని ముసలి అత్తను పట్టుకుని 2 పిల్లలతో 10 సంవత్సరాల నుండి చేసిన పోస్ట్ నీకు ఎవరు కాపాడుతాడో నేను తీసేస్తాను అంటున్నాడు సార్. నేను ఇప్పుడు ఏం చేయాల్సి మీరే న్యాయం చేయండి సార్, లేదంటే నేను ఎక్కడైతే చనిపోతాను సార్. నా మీద ఇటువంటి అభియోగాలను మోపుతున్నారు. నాకు ఊళ్ళో మాత్రం చాలా హింసిస్తున్నారు సార్. నాతో ఎవరు మాట్లాడలేకపోతే నేను తలెత్తుకొని తిరగలేకపోతున్నాను సార్. నన్ను ఇప్పుడు 10 లక్షలు 5 లక్షలు ఇచ్చాడు, నువ్వు 10 లక్షలు ఇస్తే ఇస్తానంటున్నాడు సార్. నేను ఎలాగే ఇవ్వగలను సార్? మా ఎంపీ బొమ్మి సురేష్ సార్. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని గాలిపెల్లిలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెట్రోల్ పంపులను మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ కేడీసీసీబీ చైర్మన్ కొండూరు రవీందర్రావుతో కలిసి పునః ప్రారంభించారు. తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని గాలిపెల్లి గ్రామంలోని సొసైటీని అనంతరం పెట్రోల్ స్టేషన్ను ప్రారంభించారు ఎమ్మెల్యే. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కవ్వంపల్లి మాట్లాడుతూ సొసైటీ ఆధ్వర్యంలో అత్యాధునిక సాంకేతికంగా ఈ పంపు స్టేషన్లు ఉన్నాయన్నారు. వాటిని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. గతంలో సొసైటీ ఆధ్వర్యంలో కేవలం ఒక పంపు స్టేషన్లలో మాత్రమే డీజిల్ మాత్రమే వినియోగంలో ఉండేదని, ఇప్పుడు పెట్రోల్ డీజిల్ అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్లు తిరుపతి రెడ్డి, అనంతరెడ్డి, సొసైటీ వైస్ చైర్మన్ తిరుపతి, కరీంనగర్ కేడీసీసీ బ్యాంక్ సీఈఓ సత్యనారాయణ, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ మహేష్, పెట్రోల్ బంక్ ఏరియా మేనేజర్స్ శరణ్జిత్ సింగ్, మనిందర్ సింగ్, సహకార సంఘం సీఈఓ చిట్టి రవీందర్ రెడ్డి, సొసైటీ డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మహిళలు, కేడీసీసీ బ్యాంకు సిబ్బంది నాయకులు పాల్గొన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏపీ తాడిపత్రికి చెందిన ఓ లాయర్ నోరు పారేసుకున్నాడు. జేసీ ప్రభాకర్ రెడ్డి సహా తెలుగుదేశం నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. సీన్ కట్ చేస్తే తెలుగుదేశం అధికారంలోకి రావడంతో తిరిగి మళ్లీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వచ్చేశాడు. మళ్లీ పార్టీలో చేరుతానంటూ జేసీని ప్రాధేయపడ్డాడు. పార్టీలో చేర్చుకోవడం కుదరదని చెప్పినా వినకపోవడంతో జేసీ అనుచరులు సదర్ లాయర్ను ఇంట్లో నుంచి ఎత్తుకెళ్లి బయటపడేశారు. జిల్లాల్లోని పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను పరిష్కరించాలన్నారు ఏబీవీపీ హాస్టల్స్ రాష్ట్ర కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాఠశాలల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. జిల్లాల్లోని పలు పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేరని, ఎన్నిసార్లు సర్కార్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని విమర్శించారు. విద్యార్థుల సంఖ్యను బట్టి టీచర్స్ లేక వారు చదువుకు దూరమవుతున్నారని తెలిపారు. పలు పాఠశాలల భవనాలు శిథిలావస్థలో ఉన్నాయని, వాటిని పట్టించుకునే నాదుడే లేడన్నారు. కొన్ని స్కూల్స్ తరగతి గదులు సరిపోక చెట్ల కిందనే చదువుకుంటున్నారన్నారు మారవేణి రంజిత్ కుమార్. పాఠశాలల్లో స్వీపర్ లేక విద్యార్థులు, ఉపాధ్యాయులే చీపుర్లు పట్టుకొని ఊడుస్తున్న పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు లేకుంటే ఎవరు చదువు చెప్తారు? సీఎం వచ్చి చెబుతారా? ప్రభుత్వ ఆది శ్రీనివాస్ వచ్చి చెబుతారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ప్రజాప్రభుత్వం అని చెప్పుకునే ఈ కాంగ్రెస్ సర్కార్ ప్రజా వ్యతిరేకమన్నారు. ఇప్పటికీ రేవంత్ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి లేడని, పాఠశాలలో ఉపాధ్యాయులు లేరని ఫైర్ అయ్యారు. జిల్లాలో కొన్ని పాఠశాలల్లో సబ్జెక్టులకు ఉపాధ్యాయులు లేరని ఆందోళన వ్యక్తం చేశారు. సిద్దిపేటలో ఇటీవల జరిగిన స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటి బదిలీలలో స్పౌస్ పాయింట్లు దుర్వినియోగం చేసి నిబంధనలు అతిక్రమించిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని టీఎస్పీటీఏ జిల్లా అధ్యక్షుడు వైవి సురేష్ కుమార్, కార్యదర్శి రవి డిమాండ్ చేశారు.
అలాగే బదిలీలో జరిగిన అవకతవకలపై విచారణ చేసి చర్యలు చేపట్టాలని సిద్దిపేట జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాసరెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొంతమంది స్పౌస్ పాయింట్లతో కాకుండా ఇష్టానుసారంగా వెబ్ ఆప్షన్లు పెట్టి పట్టణాలకు సమీపంలో ఉన్న పాఠశాలలకు బదిలీ అయ్యారని పేర్కొన్నారు. ఇలాంటి వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. పదోన్నతుల్లో నాన్ జైనింగ్ పోస్టులను అన్ని విభాగాల వారీగా విడుదల చేయాలని, అనంతరం అర్హులైన సీనియారిటీ జాబితాను విడుదల చేయాలని పేర్కొన్నారు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.